బడ్జెట్ బడ్జెట్ వస్తుందంటే దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి మొదలుకుంటే ఉన్నతాధికారుల వరకు వ్యాపారుల వరకు ఒకటే ఆసక్తి ఉంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి సంవత్సరం ఆదాయ వ్యయాల పట్టికనే బడ్జెట్. బడ్జెట్ అనేది బొగెట్టా అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఒక సంచి అనే అర్థం ఉండే మొదట్లో. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో 1860లో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆఫ్టర్వర్డ్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన 1947లో తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే నెహ్రూ ప్రధానమంత్రిగా 46లో ఏర్పడింది సెప్టెంబర్ 2న. ఆ తర్వాత నుంచి కూడా వరుసగా ప్రవేశపెడుతున్నారు. అసలు బడ్జెట్లో ఏ విధమైన అంశాలు ఉంటే బాగుంటాయి, ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనేది మనతో మాట్లాడడానికి ఎకనామిక్స్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ రాజేంద్రన్ ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు బడ్జెట్ అంటే ఇటు వ్యాపారులు, సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు అందరూ ఆసక్తిగా చూస్తారు. ఎట్లాంటి అంశాలు ఉంటే బాగుంటాయి వెల్ఫేర్ ఆస్పెక్ట్లో కానీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కానీ? సార్, బిఫోర్ జనరల్ ఎలక్షన్స్, నౌ టుమారో ద బడ్జెట్ ఈస్ గోయింగ్ టు బి ప్రెజెంటెడ్ బై హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్. మన ఆర్థిక శాఖ మంత్రులు రేపు ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇది తాత్కాలిక బడ్జెట్ అయినప్పటికీ కూడా చాలామంది సాధారణ ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే తాత్కాలిక బడ్జెట్ అయినప్పటికీ కూడా ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టార్, మనకు వ్యవసాయ రంగం అనేది ఇప్పటికి కూడా మన దేశంలో లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ చేసేటువంటి సెక్టార్ కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ ఉండాలని రైతులు కోరుచున్నారు. అది ఇంపార్టెంట్. ఇంకా గతంలో కంటే ఇంకా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏ విధంగానైతే ఫార్మర్స్ ఇన్కమ్, రైతుల యొక్క ఆదాయము డబుల్ చేయాలి, రెట్టింపు చేయాలి అనేది 2002 నాటికి అనే టార్గెట్ ఉన్నప్పటికీ కూడా సో ఆ టార్గెట్ మనం రీచ్ కాలేకపోయాం. దానికి కావలసినటువంటి ఫండ్స్ను ఈ బడ్జెట్ అలొకేషన్లో, ఈ తాత్కాలిక బడ్జెట్లో ఇంకా దాన్ని పెంచుతారని రైతులు ఆశిస్తున్నారు. తద్వారా ఒకటి చెప్పండి, దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అధికంగా వ్యవసాయ రంగం మీద ఉన్నారు, కానీ ఇన్కమ్ సోర్స్ అనేది అత్యల్పంగా ఉంది. సర్వీస్ సెక్టార్, ప్రైమరీ సెక్టార్ అని అనుకుంటే, టెరిటరీ సెక్టార్ అనుకుంటే సెవరల్ 3 విభాగాలుగా విభజించాం కదా మనం. దానిలో ఈ 3 సెక్టార్లకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయం ఉంటే బాగుంటుంది? సో సేవల, ఇప్పుడు మనకు జీడిపిలో తీసుకున్నట్లయితే సేవల రంగం వాటా ఎక్కువనే ఉంది సార్. కాబట్టి పారిశ్రామిక రంగం వాటా చాలా తక్కువగా ఉంది. సో దాన్ని మనం వ్యవసాయ రంగం అంటే ఆర్థికాభివృద్ధి ప్రక్రియ జరుగుతున్నప్పుడు వ్యవసాయ రంగం వాటా జీడిపిలో తగ్గుతూ ఉంటుంది. బట్ పారిశ్రామిక రంగం, సేవల రంగం వాటా పెరుగుతున్నటువంటి క్రమంలో సో అగ్రికల్చర్ సెక్టార్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఉంటాయి కాబట్టి సో ఇంకా మనం ఏంటంటే వ్యవసాయ రంగం కంటే పారిశ్రామిక రంగాన్ని ఇంకా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి సంబంధించి మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో మన అంటే ద పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి మన ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో నిరుద్యోగిత ఎక్కువగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఈ కుటీర, చిన్న తరహా, సూక్ష్మ పరిశ్రమలను ఎక్కువగా సాధ్యమైనంత దాన్ని స్థాపించి ఉపాధి కల్పించినట్లయితే మన యొక్క ఆర్థికాభివృద్ధి రేటు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్కి సంబంధించి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎట్లయితే బాగుంటుంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇంకా ఎట్లా అయితే బాగుంటుంది? కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్ సార్. గత కొన్ని లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా ఉద్యోగస్తులు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పరిధిలో వస్తారో వాళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ బడ్జెట్ నుండి ఈసారి అయినా కూడా. అంటే బిఫోర్ జనరల్ ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా, ఎందుకంటే కనీస ఆదాయ పరిమితి అనేది లిమిట్ అనేది నో లిమిట్ అనేది 2,50,000 వరకు మాత్రమే ఉంది 5-6 సంవత్సరాల నుండి కూడా. సో ఆ లిమిట్ని అనేది కనీసం డబుల్ చేస్తారని ఉద్యోగస్తులు ఎవరైతే ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తారో ఆ ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేటువంటి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది సార్. ఎప్పుడైతే మనం జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసామో మన దేశంలో, సో ట్యాక్స్ రెవెన్యూ అనేది చాలా పెరిగింది. అదే లెవెల్లో తర్వాత ఉద్యోగస్తుల యొక్క కూడా వాళ్ళ యొక్క శాలరీస్ కూడా, వాళ్ళ యొక్క వేజెస్ కూడా హైక్ కావడం వలన ఎగ్జంప్షన్ లిమిట్ అనేది చాలా తక్కువగా ఉంది. దాన్ని పెంచడంతో పాటు తద్వారా ఇంకో సేవింగ్స్ను కూడా మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఆ సేవింగ్స్ లిమిట్ అయినా 80cc కింద వచ్చేటువంటి 1.5 ఏదైతే లిమిట్ ఉందో
దాన్ని కూడా ఒక 5 lakhs వరకు చేస్తారని ఉద్యోగస్తులు ఈ మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈ బడ్జెట్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. అంటే ఓవరాల్గా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మంచి పురోగమనంలో ఉంది, ఆ, మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు దీనికి కారణం? అంటే ఆఫ్టర్ పోస్ట్ కరోనా తర్వాత జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి భారత్ ఏ విధమైనటువంటి అంశంతో ఆర్థిక వ్యవహారాల్లో ముందుకెళ్తుంది? ఈ ఇంటరిమ్ బడ్జెట్లో ఎట్లా అయితే బాగుంటుంది? ఎస్ సార్, ఆఫ్టర్ కోవిడ్ సిచ్యుయేషన్ తర్వాత మనకు అనుభవంలోకి వచ్చింది ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్, మనకు మనమే ఇతర దేశాలపై ఆధారపడకుండా మనకు కావలసినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బలోపేతం చేయడానికి కావలసినటువంటి ముడి సరుకులను అన్నింటినీ కూడా మన దేశంలో తయారు చేసుకునేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆత్మనిర్భర్ భారత్ యోజన ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఎక్కువ మొత్తంలో ఫండ్స్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నిధులు కేటాయించడం జరిగింది. సో దట్ మీన్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేసుకోవాలి, మౌలిక వసతుల్ని, అవస్థాపన సౌకర్యాలను. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేసి మనకు అనేక రంగాల్లో సాంఘిక ఆర్థిక అవస్థాపన సౌకర్యాలను డెవలప్ చేసింది, మనం దాన్ని గమనించవచ్చు. సో దట్ మీన్స్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా మనకు ఈ మూలధన వ్యయాన్ని ఎక్కువగా పెంచినట్లయితే, సాంఘిక ఆర్థిక అవస్థాపన సౌకర్యాలను ఎక్కువగా డెవలప్ చేసినట్లయితే మనకు కావలసినటువంటి పరిశ్రమలు అంటే ప్రైవేట్ పెట్టుబడులని ఎంకరేజ్ చేయడానికి, సో ప్రైవేట్ రంగంలో మన పరిశ్రమలు ఎక్కువగా స్థాపించడానికి, సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఇన్వైట్ చేయడానికి, ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతర దేశాలతో మనం అప్పుడు పోటీ పడడానికి కూడా పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో మొత్తం మీద ఎన్నికల సమీపిస్తున్నటువంటి తరుణంలో ఆకర్షణీయంగా బడ్జెట్ ఉంటుంది అనుకోవచ్చు. సో నేను అయితే ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. ఏమైనా మరి మనం ఇప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆశించినట్టు సో బిఫోర్ ఎలక్షన్స్ గవర్నమెంటు ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది కాబట్టి అంత ఎక్కువగా ప్రజలను ఆకర్షించే విధంగా ఉండకుండా ప్రభుత్వం గతంలో దేనికైతే వాళ్ళ యొక్క పాలసీస్కి అనుగుణంగా, ఆర్థిక విధానాలకు అనుగుణంగా సో ఈ బడ్జెట్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. సో మొత్తం మీద దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ఉంది. దీన్ని బేస్ చేసుకొని ప్రజలకు ఏమి కావాలి, ఏం కోరుకుంటున్నారు, భారత ఆర్థిక వ్యవస్థ విధానం ఏంటి అనేది అన్నీ క్రోడీకరించిన తర్వాత మాత్రమే ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం మీద ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో సహజంగానే ఆకర్షణీయంగా ఉండడం సహజం. అయితే ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా ఉంది, కొంత ఏటీసీ ప్రకారము సేవింగ్ చేసేటువంటి అమౌంట్ను పెంచాలి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఎగ్జెంప్షను, అలాగే దేశ ఆర్థిక రంగాన్ని 3 రకాలుగా విభజించిన అయితే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్, ఈ 3 రంగాల్లో ఇండస్ట్రియల్ సెక్టార్కి, అగ్రికల్చర్ సెక్టార్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్ మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారనేటువంటి అభిప్రాయాన్ని మనతో పంచుకుంటున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.